మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 34వ కీర్తనను ధ్యానం చేస్తున్నాము. 5వ వాక్యము. 34వ కీర్తన 5వ వాక్యము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఇక్కడ యేసుక్రీస్తు వైపు లేదా యేసుక్రీస్తు వైపు తిరిగినటువంటి వారికి కలిగేటటువంటి రెండు ప్రయోజనాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఒకటి, వెలుగు కలిగెను. రెండవది, వారి ముఖములెన్నడును కూడా లజ్జింపకపోవును. లజ్జింపకపోవును అన్నటువంటిది ఈరోజు ధ్యానం చేస్తున్నాము మనం. దానికి పర్యాయ పదము అవమానము లేకపోవును, సిగ్గు తీసివేయబడును. కనుక యేసుక్రీస్తు వైపు తిరిగినటువంటి వారికి అంతకు మునుపు ఎన్నో విషయములలో, పరిస్థితులలో అవమానము, తల దించుకునేటటువంటి పరిస్థితులు, ప్రజల ఎదుట ఎన్నిక లేనటువంటి స్థితి, తల ఎత్తుకోలేనటువంటి స్థితి, ముఖము దాచుకునేటటువంటి స్థితి, అందరితో చీదరించుకునేటటువంటి స్థితి ఒకప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వైపు తిరిగినప్పుడు ఆయన తట్టు చూడగా వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. అట్టి కార్యము నా జీవితంలో జరిగి ఉన్నది. అట్టి కార్యము నీ జీవితంలో కూడా జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతము మనం మాట్లాడుతున్న సమయానికి ఏ విషయమందైనా, ఏ పరిస్థితులలోనైనా మనము తల దించుకునేటువంటి పరిస్థితులు, తల దాచుకునేటటువంటి పరిస్థితులు, అవమానము పొందేటటువంటి పరిస్థితులు ఉంటే ప్రభు వైపుకు తిరిగేటటువంటి పిలుపు. ఆయన వైపు తిరిగితే మన మీద ఉన్నటువంటి ఆ అవమానము, ఆ సిగ్గుపాటులు అవి తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం. తగ్గుపాటులును సిగ్గుపాటులును తల మీదను రాలిన గాని, తగ్గుపాటులును సిగ్గుపాటులును తల మీదను రాలిన గాని, కురిమితో మా ప్రభు వైపుండగా సిగ్గున గొందము తగ్గున చెందము. యేసుక్రీస్తు మనతో ఉండగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు మనతో ఉండగా ఏమి కొదువ? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. కనుక ఈ ఈ ఈ మాటలు మనకు బైబిల్లో రూతు గ్రంథములో రూతు గారి యొక్క స్థితి ఒకవైపు, నయోమి గారి స్థితి మరొక వైపు, అంత సిగ్గుపాటులు, తలదించుకునేటటువంటి పరిస్థితులు, భర్త లేనటువంటి స్థితి, అవమానకరమైనటువంటి స్థితి ఉన్నటువంటి స్థితి నుండి యేసు వైపు తిరిగారా? అయితే ఆ వైధవ్యము అన్నటువంటిది కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వైధవ్యం అంటే భర్త లేనటువంటి స్థితి,
భర్త లేనటువంటి వారిని ప్రజలు చూచే చూపు కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు ఎట్లా కలిగిస్తాడో, ఎట్టి కార్యాలు చేస్తాడో ఇది నిజము. రండి, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయములో 23వ వచనము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం నేను చదువుచున్నాను. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరు. ఇదే 54వ అధ్యాయంలో కూడా 4-5 వచనాలను మనం గమనిస్తే, యెషయా గ్రంథము 54:4వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఎందుకంటే నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. కనుక యేసు వైపు తిరిగేటటువంటి వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. అవమానము నొందరు. ఒక తెలియనటువంటి ధైర్యము, తల ఎత్తుకునేటటువంటి పరిస్థితి. కనుక అటు రూతు గారు కానీ, నయోమి గారు కానీ భర్తలు పోగొట్టుకున్నటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు, కుమారులను పోగొట్టుకున్నటువంటి వారు, ఎంత ఆధిక్యత! యేసు వైపుకు తిరగగా, బోయాజు వైపు పొలములోనికి రాగా, బోయాజుతో బంధము ఏర్పడగా ఎంత ఆధిక్యత! అది నిజము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లే ఎస్తేరు గారిని గమనించినప్పుడు, ఆర్ఫన్, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ, తల్లిదండ్రులు లేనటువంటి వారి యొక్క స్థితి, ఎన్నిక లేనటువంటి స్థితి, అవమానకరమైనటువంటి స్థితి. అట్టి స్థితిలో నుండి హెచ్చింపబడినటువంటి స్థితి. అట్టి స్థితిలో నుండి దేవుడు అట్టి వారి పట్ల ప్రత్యేకంగా ప్రేమ చూపించువాడై ఉన్నాడు. అట్టి వారి పట్ల వ్యాజ్యమాడు వాడుగా ఉన్నాడు. అట్టి వారు తరపున నిలబడేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి ఏది కోల్పోయామో, ఏది మన దగ్గర లేదో దాన్ని బట్టి మనకు అవమానము, తగ్గుపాటులు, ప్రజలు మనల్ని ఎన్నిక చేయరు. కానీ ఆ స్థితి ఒకటి ఉంటది. మరలా యేసు వైపుకు తిరగగా మరొక స్థితి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. యేసు వైపుకు తిరిగితే అటు భర్త లేనివారు కానీ, అటు తల్లిదండ్రులు లేనివారు కానీ, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. జకర్యా, ఎలిజబెత్ వారి యొక్క జీవితం లూకా సువార్తలో మనం గమనిస్తే అది కూడా ఒక అవమానకరమైనటువంటి స్థితి, తలదించుకునేటటువంటి స్థితి.
ఎంత భయభక్తులు కలిగినటువంటి వారైనా సంఘంలో ఎల్లప్పుడూ పరిచర్యలు చేస్తున్నటువంటి వారు వృద్ధాప్యంలోనికి వచ్చారు. పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఎంత అవమానము! కానీ వారు ప్రభు వైపుకు చూడగా, ప్రభు వైపుకు చూడగా వారి ముఖములు ఎన్నడూను కూడా లజ్జింపకపోవును. తల ఎత్తుకునేటటువంటి స్థితి. నా కుమారుడు బాప్తిస్మమిచ్చు యోహానును చూస్తే తల్లిదండ్రులు తల ఎత్తుకునేటటువంటి జీవితం. అట్టి కార్యం చేస్తాడు. అట్టి కార్యములు చేయుట యందు ప్రభు ఆనందించువాడయున్నాడు. అట్టి కార్యములు చేయుట యందు ప్రభు ఆనందిస్తాడు. ఇంట్లో అందరూ బాగుంటారు, ఒక వ్యక్తే ఎవ్వరు పట్టించుకోరు. ఆ వ్యక్తిని ఎవ్వరు పట్టించుకోరు. గొర్రెలను కాస్తున్నటువంటి దావీదు గారు ఇన్సిగ్నిఫికెంట్, ఎన్నిక లేనటువంటి, ఆ మాట కూడా దావీదు గారు తర్వాత గుర్తు చేసుకుంటారు. ఎన్నిక లేనటువంటి నన్ను, గొర్రెలు కాసుకుంటున్నటువంటి నన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి ఏ విషయమందు మనము తక్కువగా అగుపడుచున్నాము, అవమానంలో ఉన్నాము, సిగ్గుతో ఉన్నాము, తల దాచుకుంటున్నాము, మనల్ని అవమానపరుస్తున్నారు, కొంత సమయము ప్రభు వైపుకు తిరుగుదాము. వాక్యము సత్యమైనటువంటి వాక్యము, అది నెరవేరుతుంది. ఒకరి జీవితంలో, ఇద్దరి జీవితాల్లో, ముగ్గురు జీవితాల్లో, బైబిల్ మొత్తములో ఎవరైతే సిగ్గునందుచున్నారో వారిని తల ఎత్తుకునేటటువంటి వారిగా చేసేటటువంటి వారు. హన్నా గారు మొదటి సమూయేలు గ్రంథంలో తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి, అవమానము పొందుతున్నటువంటి స్థితి, ఇంట్లోనే పిల్లలు లేకపోతే, వివాహమై పిల్లలు లేకపోతే ఆమెను చూచే చూపు చూడండి. ప్రభువు వీరిని, ఈ దీనస్థితిలో ఉన్నటువంటి వారిని హెచ్చించేటటువంటి పద్ధతి ఏమిటయ్యా అంటే, తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఈ బిడ్డలను ప్రేమించే మనస్సును పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎట్లా ఇచ్చిస్తాడు? ఎట్లా తలగా ఉంచుతాడు? ఎట్లా అవమానం తీసేస్తాడు అంటే, వీరిని ప్రత్యేకముగా ఎక్కువ ప్రేమతో ఇటువంటి వారిని చేరదీసుకోవాలి, బలపరచాలి, ప్రేమించాలి అన్న మనసు తన చుట్టూన్నటువంటి వారికి కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు లేనటువంటి వారిని, లేదా భర్తలు పోగొట్టుకున్నటువంటి వారిని ప్రేమించాలి అన్నటువంటి దేవుని ఆత్మ మనకు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి వారిని మనం ప్రేమిస్తుంటే వారికి ఉన్నటువంటి అవమానం పోతుంది. వెరీ సింపుల్. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగినటువంటి వారు, దేవునిని ప్రేమిస్తున్నటువంటి వారు, దేవుని కలిగినటువంటి వారు ఏ భేదము లేకుండా అందరినీ దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు మనకు వింటున్నటువంటి మనకు ఒక పాఠము. తల్లిదండ్రులు లేని వారి పట్ల నీ మనసు ఏంటి? సంతానము లేని వారి పట్ల నీ మనస్సు ఏంటి? క్రైస్తవులమే కదా. భర్త లేనటువంటి వారి పట్ల నీ చూపు ఏంటి?
ఎన్నిక లేనటువంటి వారి పట్ల నీ చూపు ఏంటి? క్రీస్తు నన్ను ప్రేమించాడు, అదే ప్రేమతో నేను వీళ్ళందరూ నాకు కనపడతారు. ఆ ప్రేమ ఉంటే వీళ్ళందరూ కనపడతారు, ప్రత్యేకంగా కనపడతారు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ప్రేమించాలనేటువంటి మనసు వారికి వస్తుంది. దేవునికి స్తోత్రం. మిషనరీస్ వచ్చారు, మనల్ని వారు చూశారు. మనల్ని చూసి క్రీస్తు ప్రేమతో అప్పటి వరకు ఉన్నటువంటి మన అవమానం, తగ్గుపాటులు, సిగ్గుపాటులు ఎవ్వరు కూడా దగ్గర చేరనీయకుండా, చదువు చెప్పనీయకుండా, ఊరి బయట ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రేమతో మిషనరీస్ వచ్చి వారి ముఖములు ఎత్తుకునే విధంగా వారు పరిచర్య చేశారు. ఈరోజు దాన్ని మనం ఎందుకు పాఠముగా తీసుకోకూడదు? అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆ ప్రేమ అన్నటువంటి మనస్సును ఇస్తేనే అవమానంలో ఉన్నటువంటి వారిని, సిగ్గుపడుతున్నటువంటి వారిని, బలహీనంగా ఉన్నటువంటి వారిని మనము చేరదీస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేపలు పట్టేవారు, ఇదిగో మనుషులను పట్టే జాలరులుగా నేను మేము చేస్తాను. చేపలు పట్టేటటువంటి వారు మనుషులను పట్టేవారుగా నేను చేస్తాను. అదేంటో దేవుని మనసు, అంత విచిత్రమైన మనసు. కొన్ని కాలేజెస్లో టాప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మాత్రమే మేము తీసుకుంటాము. మంచి మార్కులు వచ్చినటువంటి వారిని మేము ఎగ్జామ్ పెట్టి వాళ్ళ మార్కులు చూసి అంతగా ఉన్నటువంటి వారిని మా కాలేజీలో మేము జాయిన్ చేసుకుంటాం, మా యూనివర్సిటీలో జాయిన్ చేసుకుంటాం. మరి ఇక్కడ తక్కువ మార్కులు వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చినా కానీ, బలహీనంగా ఉన్నా కానీ ఎంతగా దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చిస్తాడు. ఎట్లా హెచ్చిస్తాడు అన్నటువంటిదే పాఠం. ఎవరి ప్రమేయం లేకుండా సడన్ గా మన ముఖాలు ఎత్తబడటము, మనం ఆస్వాదించబడము, ఉన్నటువంటి అవమానము పోవడము, ఇవన్నీ ఎవరి ప్రమేయం లేకుండా అయితే జరగదు. ఏ పరిస్థితి ద్వారానో, ఏ మనుషుల ద్వారానో దేవుడు అట్టి స్థితిని కలుగ చేస్తాడు. అట్టి స్థితిని కలుగ చేస్తాడు. మనము ఇట్టి వారిని దగ్గరగా చేర్చుకున్నట ద్వారా వాళ్ళు పొందేటటువంటి ఆదరణ, ధైర్యము, బలము అది పొందుకున్న వారికే తెలుస్తుందండి. అది పొందుకున్నటువంటి వారికే తెలుస్తుంది. అవమానము చాలాసార్లు అనుకుంటారు, మా సొంత బంధువులు దగ్గరికి రానియరు సార్, కానీ వీళ్ళు ఎవరో, ఎక్కడి వారు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారే, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారే, ఇది దేవుడు చేసిన కార్యం కాదా? ఇది దేవుడు వారిలో నా పట్ల పెట్టినటువంటి ప్రేమ కాదా? రక్త సంబంధులు దగ్గరికి రావడానికి ఇష్టపడరు, పలకరించడానికి ఇష్టపడరు, మోసం చేయడానికి ఇష్టపడతారు, కానీ మన పట్ల మన బాగోగులు చూడడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ ఎవరో వీళ్ళు క్రీస్తు బిడ్డలు, ఎవరో వీళ్ళు మన పట్ల ఎందుకు ఇంత ప్రేమ? అది దేవుడు వారిలో ఆ ప్రేమను పెట్టి మన దీనస్థితిని నుంచి ఆయన సంపన్న స్థితికి తేవడానికి ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక నెరవేర్పులోనే వీళ్ళందరూ మనల్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే
ఇట్టి దీన స్థితిలో ఉన్నటువంటి వారు మనకు బాగా కనపడతారు. వారి శ్రమను గుర్తించేటటువంటి కన్నులు మనకు దేవుడు ఇస్తాడు. వారి బాధను, వారి అవమానమును చూచే కనులను దేవుడు మనకిస్తాడు. బోయజ్ అంటాడు, పరిగా ఏరుకునేవారు, కోత కోసేవారు కోస్తున్నప్పుడు కొన్ని గింజలు కింద పడిపోతాయి. ఆ కింద పడిన వాటిని ఏరుకోవాలి పరదేశులు, పేదలు. దాన్ని పరిగా వేరుకొనటం అనంట. ఇప్పుడు బోయజ్ గారు అంటాడు, మీరు కోస్తున్నప్పుడు కావాలనే కొన్ని పిడికిళ్ళు వదిలిపెట్టండి. కావాలనే కొన్ని పిడికిళ్ళు వదిలిపెట్టండి. వెనక వస్తున్నారు, పేదలు వస్తున్నారు, బలహీనులు వస్తున్నారు, భర్త లేనటువంటి వారు ఉన్నారు. వారి పట్ల స్పెషల్ లవ్ ఉండాలి. ఇక్కడ అందరికి సమానం కాదు. ప్రేమ అందరికి సమానం కాదు. దయ చూపించడం సమానం కాదు. వారు పైకి రావాలంటే, వారు వారు వారి ముఖాలు ఆనందించబడాలంటే వారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపించాలి. మన సంఘములో తల్లిదండ్రులు లేని వారు ఎవరో తెలుసా నీకు? వారి వారి గురించి ఒక్కసారి ఆలోచిస్తే, వారి పరిస్థితిని ఆలోచిస్తే, మనము ప్రభు ప్రేమ కలిగినటువంటి వారము ముందుకు వస్తాము. పిల్లలు లేనటువంటి వారి విషయమై మన ప్రతిస్పందన ఏంటో, దాన్ని ఒక శాపంగా చూచేటటువంటి కన్నులు, అది ప్రభువు మనస్సు కాదు. మనము దేవుని పిల్లలముగా పిలువబడుతున్నప్పుడు దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు. ఈ ఈ ఈ పద్ధతిలో నేను ఈ దీన స్థితిలో ఉన్నటువంటి వారిని పైకి తీసుకొని వస్తాను. ఏం పద్ధతి? నేను నిన్ను ప్రేమించాను కదా, నువ్వు నా ప్రేమతోనే వాళ్ళని ప్రేమించాలి. మనం కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నవారం కదా, బలహీనులుగా ఉన్నటువంటి వారమే కదా. వారి భర్త లేనటువంటి వారి యొక్క హృదయ స్థితిని మనం ఎరుగుదుమా? భర్త ఉన్నోళ్ళకేం తెలుస్తుంది? మగవాళ్ళకేం తెలుస్తుంది? అవమానం ఎవరికి ఎట్లా అసలు మనం కొలవగలమా? బాధ, అవమానం, బాధ, అవమానం. వారిని మనం కాకపోతే ఎవరి దగ్గర తీస్తారని? లోకమంతా వారిని కట్టేసింది కదా, అవమానానికే కట్టేసింది కదా, జీవితాంతం అవమానానికే, ఇంగను నో అదర్ ఆప్షన్ అన్నట్టుగా కట్టేసింది కదా. మరి క్రీస్తు క్రీస్తు కట్టేస్తాడా? విడుదల చేస్తాడు, రక్షిస్తాడు. ఎట్లా అంటే తన ప్రేమ ద్వారా, తన దయ ద్వారా, తన కనికరము ద్వారా. అట్టి వారి పట్ల చిన్న చూపు ప్రభువును ఎరిగినటువంటి వారిది కానేరదు. అట్టి వారి పట్ల చిన్న చూపు ప్రభువును ఎరిగినటువంటి మనము, ఆ చూపు ఎట్లా వస్తుందో, ఏ పుణ్యం మనం చెప్పాం. పిల్లలు లేనటువంటి వారు కావచ్చు, తల్లిదండ్రులు లేనటువంటి వారు కావచ్చు, భర్త లేనటువంటి వారు కావచ్చు, పేదరికంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అవమానంలో రకరకాలుగా ఉంటారు. అది అది అవమానం పొందుతున్నటువంటి వారికే తెలుస్తుంది. అయితే నేనేం చేయాలి? వాళ్ళ గతి అది, దేవుడు అట్లా వాళ్ళ రాత రాశాడు అని అనుకొని ఊరుకుందామా?
పర్వాలేదులే, దేవుడు నన్ను హెచ్చించాడు, నా అవమానాన్ని తీసేశాడు, దేవా నీకు వందనాలు, ఈ వ్యక్తి వల్ల నేను లేనందుకు దేవా నీకు వందనాలు, వాళ్ళ వల్లే ఆ దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటే, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇండ్లున్నాయి, అన్నీ ఉన్నాయి, దేవా నీకు వందనాలు అని చెప్పి ఊరుకుందామా? అది ప్రభు ఆత్మ కాదు కదా. మనుషులను చూస్తే ఆ మనిషిలో ఉన్నటువంటి బాధను, అవమానమును, తగ్గుపాటులను, ఎన్నికలేని స్థితిని చూచినప్పుడు వారి దగ్గరికి పరిగెత్తాలి, వారి భుజం మీద చెయ్యి వేయాలి, దగ్గరికి తీసుకోవాలి. ప్రభు మన స్థానంలో ఉంటే అదే చేస్తాడు. ఇప్పుడు మనము మాట్లాడుతున్న సమయానికి యేసుక్రీస్తు ఉంటే, యేసుక్రీస్తు చేసేది అది. పిల్లలను నా దగ్గరికి రానీయుడి. రండి వెళ్దాం, మనం సమరయకు వెళ్ళాలి, సమరయకు వెళ్ళాలి. ఆ సమరయలో ఏముంది ప్రభా? అంత మిక్స్డ్, వాళ్ళకు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు సమరయలు అందరూ. భయం లేదు, భక్తి లేదు వాళ్ళకు, అసలు గుడే లేదు వాళ్ళకు. ప్రభువు లేదు, లేదు, సమరయకు పోవాల్సింది. క్రీస్తు ఆత్మను కలిగినటువంటి మనము వారి ముఖములు లజ్జింపకపోవును. ఎట్లా? మనలో జరిగినటువంటిదే. మనల్ని ఎంతమంది ఎట్లా ప్రేమించారు? విపరీతంగా, అసలు ఏ కారణం లేకుండా ప్రేమించారు. అది నా విషయంలో అయితే 100% నిజము. తల ఎత్తాడు, అవమానమును తొలగించాడు. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? ఆ చూపుతోనే, ఆ ప్రేమతోనే అట్టి వారిని ప్రేమించాలి. నేను ఎవ్వరి జోలికి పోను, నేను ఎవ్వరితో మాట్లాడను, నా పని ఏందో నేను చేసుకుంటా, నేను ఒక్కదాన్నే పోయి ప్రార్థన చేసుకుని వచ్చేస్తా, చర్చికి పోతే ఎవరితో మాట్లాడను. దాన్ని ఆత్మీయత అంటారండి? దాన్ని ఆత్మీయత అంటారా? వాక్యపు వెలుగులో దాన్ని క్రీస్తు ఆత్మనని అంటారా? విశ్వాసులు మనకు చుట్టూ ఉన్నటువంటి వారు మనకు కనపడరా? సంఘము అన్నటువంటి పదం లేదా బైబిల్లో? క్రీస్తు శరీరములో మనం అవయవములము అన్నటువంటిది లేదా బైబిల్లో? ఎందుకు అంత కఠినమైనటువంటి మనస్సు? ఒక చెయ్యి మనం కలిపితే అవతల వ్యక్తి ఎంత ఆదరించబడతాడు, ఎంత ధైర్యంగా ఉంటారు. ఒక మాట మాట్లాడితే ఆగి ఎంత ఆదరించబడతారు. ఎందుకు అది మనం చేయకూడదు? అది ప్రభు ఆత్మ కాదా? అది వాక్యానుసారమైనటువంటిది కాదా? మా సంఘము అని గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకు? సంఘాన్ని వదిలిపెట్టి పోవడానికి రాదు. నన్ను అంతగా ప్రేమిస్తారు మా సంఘస్థులు, అంతగా ఆదరించబడతారు. ప్రేమింపకపోగా, దగ్గరికి తీసుకొని పో పో దగ్గరికి తీసుకొనక పోగా, ఇంకా ఉల్టా కొంతమంది. ఈ మొదటి స్థితే మంచిదేమో, ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోండి, ఎవరిని కలవకండి, ప్రేమించకండి, అట్లనే వెళ్ళిపోండి. అది ఒక రకంగా మంచిదే. ఒక గుంపు వాళ్ళకి ఏం కళ్ళకు కనపడదు, ఏ స్థితిలో ఉన్నారు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, కోల్పోయినటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు, వారిని చిన్న చూపు చూడడము అది మంచిది కాదు, వాక్యానుసారమైనటువంటిది కాదు.
దేవుని ప్రేమ ఇట్లా మనము ప్రకటించాలి, చూపించాలి. సంఘంగా పిలువబడుతున్నటువంటి దాంట్లో ఎవరు కూడా సిగ్గుపడనక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును కాక. జీవం గల దేవ, ఈ వాక్యాన్ని ప్రభా మా అందరిలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును.